నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి అయినటువంటి భువనేశ్వరి మేడం గారు నిజం గెలవాలి అని అనే ఒక యాత్ర చేపట్టారండి. ఆ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన సందర్భంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు మనస్తాపంతో చనిపోయినటువంటి విషయం మీకు తెలిసిందే. వారికి వాదారుస్తూ కొంత ధన సహాయం చేస్తూ మరి ఈ పర్యటన పెట్టుకోవడం జరిగింది. ఆ పర్యటన ఏ విధంగా ఉంటుందంటే, మరి మొన్న అంటే నిన్న 3వ తారీఖున రావడం జరిగింది. వారు 3వ తారీఖు 4వ తారీఖున విజయనగరం శ్రీకాకుళం పర్యటన ముగించుకొని ఈరోజు 4 అంటే వైజాగ్ 4 సాయంకాలం మరి చేరుకుంటారు విశాఖపట్నానికి. విశాఖపట్నం నైట్ విశాఖపట్నం ఉన్నటువంటి నోవోటెల్లో వారు బస్ చేసి రేపు తెల్లవారి అంటే 5వ తారీఖు తెల్లవారి 9-10 ప్రాంతంలో వారు పర్యటన మళ్ళీ మొదలుపెట్టి సౌత్ నియోజకవర్గంలో 2 చనిపోయారు, వారికి పరామర్శించి తర్వాత నార్త్ నియోజకవర్గంలో 1 చనిపోయారు, అక్కడికి వెళ్ళి లంచ్ విరామం తీసుకున్న తర్వాత గాజువాక్ లో మరి 3 చనిపోవడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి గాజువాక్ వచ్చి 7 గంటలకి మళ్ళీ ఎయిర్పోర్ట్ చేరుకొని వారు తిరుగు ప్రయాణం బయలుదేరతారు. తిరుగు ప్రయాణం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పూర్తి స్కెడ్యూల్ అంతా కూడా మీకు సాయంకాలంకి మేము రిటర్న్ గా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇది టెంటేటివ్ గా ఆల్మోస్ట్ టెంటేటివ్ అంటే ఫైనల్ గా ఇదే స్కెడ్యూల్. అయితే లంచ్ కి ఎక్కడ ఆపాలి అనేది, అంటే నోవోటెల్లో తీసుకొచ్చి పెడదామా లేకపోతే గాజువాక ప్రాంతంలో ఉంచుదామా అనేది ఆలోచనతో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు ఏంటని చెప్పేసి. మేము చెప్తాం కదా, మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సుమారు 70 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. 70 లక్షల మంది మాకు ఉన్నటువంటి మెంబర్షిప్. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని క్షుణ్ణంగా చూస్తున్నటువంటి 42 సంవత్సరాలుగా ఆయన రాజకీయ చరిత్ర కానీ ఆయన యొక్క నిబద్ధత మీద కానీ నమ్మకంతోనే ఉన్నారు. అందరూ వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిజంగా ఎంతమంది సీనియర్లు, ఎంతమంది అభిమానులు, అలాగే ప్రజలు కూడా అన్యాయంగా 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. ఎందుకన్నా పెద్ద అన్యాయం ఇంకేమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారాన్ని కక్ష సాధింపు కోసమే వాడుతున్నారు. ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో లేరు. ఇది అన్యాయం అని మనస్తాపం చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఉన్నారు. ఆ గాజువాక ప్రాంతంలోనే తెలుగుదేశం బాబాయిగా పిలువబడుతున్నటువంటి రాధాకృష్ణ గారు, ఆయన అయితే నాకే ఫోన్ చేసేవారు, బాబు ఎప్పుడు రిలీజ్ అవుతారు, ఏమవుతుంది, ఇది అన్యాయం అని చెప్పేసి. అదే మనస్తాపంతో ఆయన మరణించడం జరిగింది. అలాగే గొట్టుముక్కల సరోజిని అని చెప్పేసి, ఆవిడ కూడా సీనియర్ కార్యకర్త, నిరంతరం పార్టీ అంటే ఒక అభిమానం. నిజంగా వాళ్ళు కూడా ఇంత అన్యాయం బాబు, అంత అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు రిలీజ్ అవుతారు చెప్పని చెప్పేసి మాకు అనేక సందర్భంలో ఫోన్లు. అలాగే మనస్తాపంతో చనిపోయారు. అలాగే కోరుకొండ వెంకట్రావు అని చెప్పేసి, ఆయన కూడా అందరితో ఎవరైనా సరే ఏమైనా అన్నా సరే పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఏమన్నా సరే విపరీతమైన ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వ్యక్తి, అభిమాని. ఆయన కూడా ఆ మనస్తాపంతోనే చనిపోవడం జరిగింది గాజువాకలో. నేను పర్టికులర్ గా చూసినటువంటి విషయాలు, చూసినటువంటి వ్యక్తి లేదు. కనుక రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజల జీవితాలు బాగు చేసుకోవాలి, కానీ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అంతేగాని నాకు అధికారంకి వచ్చింది కనుక ప్రతిపక్ష నేతలు పూర్తిగా సమూలంగా నాశనం చేద్దాం, వాళ్ళని అరెస్ట్ చేద్దాం, వాళ్ళని నిర్బంధించి మళ్ళీ ఏదో విధంగా అధికారంలోకి వచ్చేద్దామన్న
దురాలోచన పెట్టుకోకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతకన్నా దారుణం ఉండదు. ప్రజల యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చారు వైసీపీ పార్టీకి, కానీ వీళ్ళు ఏకోసారి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. మీరు చూడండి ఒకసారి. అందుకే ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆయన అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్కి చేసిన సందర్భంలో ఆయన జైలుకి వెళ్ళి ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు. 3 మార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని, సుమారు 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని, 42 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేస్తే సామాన్యుడు ఒక పరిస్థితి ఒకసారి చూడండి. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒకవేళ ఈయన ఈ విధంగా కానీ ఇబ్బంది పెట్టుంటే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఉండేవాడు. యువకాలం నడుస్తున్నప్పుడు కూడా అన్ని ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టాడు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం చేయడం మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు ఎక్కడ చూడండి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రజలు ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేస్ ప్రజలు ఎదుర్కోవడానికి అంత ధైర్యం లేకపోయింది. ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు చూసే, ఆ వ్యతిరేకతను చూసే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంధకారం వెళ్ళిపోతుందని చెప్పి ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడా పార్టీలు విడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పార్టీ విడిచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంతమంది లైన్ కట్టుకున్నారు. ఇంకా మీరు చూడండి, ఇంకా ఎక్కువ మంది ఆ పార్టీని వినాడతారు, వెళ్ళిపోతారు, పార్టీ మారుతారు.